श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। అందరికీ నమస్కారం। ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక పెద్ద ఆయన చెప్తున్న విషయాన్ని విన్నాను. నేను రజో దర్శనం అయినప్పుడు దీపారాధన చేయవచ్చా అని ఆడియన్స్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, మీ సంతానానికి మీరు ఏం చెప్తున్నారు అని అడిగితే, మేము దీపం పెట్టవద్దు అని చెప్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు, మరి ఆ పెద్దవారు ధర్మశాస్త్రంలో లేదు కానీ నేను చెప్తున్నాను దీపం పెట్టవచ్చు అని చెప్పబడింది. అంటే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు దైవనామస్మరణ చేసుకోవడం వేరు, దైవ పూజ ప్రత్యక్షంగా చేయడం వేరు. మానసిక పూజ వేరు, జపం వేరు, ప్రత్యక్షమైనటువంటి పూజ వేరు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరో చెప్పినటువంటి ధర్మశాస్త్రము తెలియకుండా చెప్పినటువంటి మాటలు విని మీరు ఇంకా దరిద్రాన్ని మూటగట్టుకునే ప్రయత్నం చేయకండి. ఇలా చేస్తే దరిద్రం మీకు తగులుతుంది, ప్రమాదం పెరుగుతుంది. ఒకే వసతి లేని ఇంట్లో ఉంది, దీపం పెట్టకండి, పర్వాలేదు. నేను చెప్తాను కదా, ఒకటే రూమ్ ఉందండి, ఇద్దరు ఆడపిల్లలు, పెద్దవాళ్ళు అయ్యారు. ఆడపిల్ల కూడా పెద్దవాళ్ళు కూడా అందరికీ రజో దర్శనం ఉంటుంది, అంటే అందరికీ నెలసరి ఉంటుంది. మరి ఏం చేయాలంటారు? ఒకటే రూమ్లో ఉన్నాం కదా అంటే, ఒకే రూమ్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయంగా మనం. ఇద్దరు ఆడపిల్ల పెద్దవాళ్ళు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎలా ఉంటారు, కాపురం చేస్తారు అంటే కనీసం 2 గదులు ఇల్లు తీసుకోవాల్సిందే. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మూలకి ఒక చిన్న గూళ్ళో దేవుడిని పెట్టుకోండి. ఇబ్బందులు వచ్చాయి, ఆ 3 రోజులు మీరు దీపారాధన చేయకండి, 4 రోజులు చేయకండి, పోయేదే ఉంది. మిమ్మల్ని దేవుడు కొట్టాడా? దైవనామస్మరణ చేసుకోండి, మానసిక దైవనామస్మరణ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఆయన అది చెప్పాడు, మంచిదే. కానీ దీపం పెట్టవచ్చును. పాతకాలంలో ఒక గదిలో బంధించేవారు వాళ్ళని, లేదండి, వారికి అనేకటువంటి శక్తి కలుగుతుంది. వాళ్ళకి రజో దర్శనం నెలసరి వచ్చినప్పుడు వారిలో హైజెనిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది, శరీరము ఉష్ణోగ్రతలో ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, అనేక బ్యాక్టీరియాలు ఉత్పన్నమవుతుంటాయి, అనవసరమైన రక్తస్రావం జరుగుతుంది, అసభ్యమైనటువంటి వస్త్రధారణ ఆ యొక్క వర్ణంలో కనబడుతుంది, అసహ్యంగా కనబడుతుంటుంది. కనుక వారిని ఈ 4 రోజులు బయటికి వెళ్లకుండా అని చెప్పారు. చీకటి గదిలో బంధించడం ఎక్కడ చెప్పలేదండి, అలా బంధించలేదు కూడా. అబద్ధాలు అవన్నీ, అన్ని అబద్ధాలు. ఎవడైనా ప్రూవ్ చేయగలిగితే మాట్లాడతాను నేను. మాకు కూడా తాతలు ముత్తాతలు మాకు కూడా ఉన్నారు. మా ఇళ్ళలో ఇప్పటికి కూడా నెలసరి వస్తే మా ఇంట్లో కూడా పక్కనే ఉంటారు, దూరమే ఉంటారు. మేము ఎవరిని ముట్టుకోము, ఎట్టి పరిస్థితులు ముట్టుకోము. నా ఆచారం నాది. అంతే తప్ప మా పిల్లలు కళాశాలకు వెళ్తున్నారు, ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు కళాశాలకు వెళ్తున్నారు, తప్పకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు, స్నానాలు చేస్తున్నారు. కానీ ఈ తప్పుడు సమాచారాన్ని బయటకు తీసుకెళ్ళి నడినప్పుడు గదిలో బంధించారు, వారిని స్నానం చేయకుండా ఉంచారు, ఇదంతా అబద్ధం. నా తాత ముత్తాతలు ఎప్పుడు కూడా అలాంటివి చేయలేదు. మీరు చేసినట్టయితే అది మీ కర్మ. నాకు ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి, నేను ప్రూవ్ చేస్తున్నాను. మా తాతయ్య గారు మాకు స్పష్టంగా చెప్పారు. వారిని శుభ్రంగా ఉండమని చెప్పారు. వారికి గాలి వెళ్తున్న గదిలోనే ఉంచారు. వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళతోని మా అమ్మమ్మలు తాతయ్యలు వెళ్ళి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, చూడకుండా లేదండి. వీళ్ళు ఎప్పుడైతే స్నానం చేసి దేవతార్చన కోసం మడి కట్టుకుంటున్నారో అప్పుడు వాళ్ళని చూసేవాళ్ళు కారు. మరి కరోనా సమయంలో అంత హైజెనిక్ బాడీ ఉన్నప్పుడు ఎందుకు ఒకరికి ఆలింగనం చేసుకోలేదు? ఎందుకు బయట వెళ్తే దాన్ని శుభ్రం చేసుకున్నారు? ఎందుకు కాళ్ళు కడుక్కున్నారు? ఎందుకు పాలు కడిగారు, కూరగాయలు కడిగారు? ఎందుకు హలో ఇచ్చుకోలేదు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు? బయట వెళ్ళగానే కాళ్ళు ఎందుకు కడుక్కున్నారు? బయట వెళ్ళగానే నోళ్ళెందుకు పుక్కులు చుమ్మేశారు? స్నానం ఎందుకు చేశారు? మడి ఆచారం అంటే కూడా అదే, శుభ్రత, పరిశుభ్రత. అవతల వాళ్ళకి అనేక రకాల బ్యాక్టీరియా వస్తారు కాబట్టి వాళ్ళు శుభ్రంగా ఉండాలి. అలాగే నెలసరినటువంటి అమ్మాయి కూడా అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, హైజెనిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా లోపల గదిలో కూర్చోవాలి అని చెప్పారు. పని ఏం చేయకూడదు. వాళ్ళు పని చేయడం వల్ల తొందరగా అలసిపోతారు, లేదా కోపం పెరుగుతుంది, తలనొప్పి లేస్తుంది, వికారాలు ఎక్కువగా ఉంటాయి. బాలింతరాలు డెలివరీ అయ్యేటప్పుడు ఎలాంటి వికారాలు ఉంటాయి, డెలివరీ ఎలాంటి వికారాలు ఉంటాయో అలాంటి వికారాలు వీళ్ళకు ఉంటాయి. కాబట్టి వారిని కాస్త ప్రశాంతంగా 4 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అంతే తప్ప ఆడవాళ్ళని బంధించారనేది అబద్ధం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు స్ప్రెడ్ చేసి ఆడవాళ్ళల్లో లేనిపోయినటువంటి తప్పుడు విషయాల్ని చేర్చకండి. ప్రత్యేకంగా మీరు టీవీ ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకునేటువంటి ఇవన్నీ కూడా ఎక్కడైనా ధర్మశాస్త్రంలో చెప్పండి. ధర్మశాస్త్రంలో ఇలా ఉన్నప్పుడు కంపల్సరీగా 3 రోజులు పక్కకు ఉండమని చెప్పేసి తప్పకుండా ధర్మశాస్త్రంలో ఉంది. 4 రోజులు పక్కకే ఉండాలి. పూజలు చేసుకోవచ్చు, స్వామివారికి పూలు పెట్టవచ్చు. ఎవరా చెప్పింది మీకు? ఎక్కడ చెప్పారు మీకు? చాగంటి వారు చెప్పారా? స్వామి షణ్ముఖ వారు చెప్పారా? లేదా ఇంకెవరైనా పెద్దవాళ్ళు చెప్పారా? ధర్మశాస్త్రం లేదనుకుంటూనే నేను చెప్తున్నానని చెప్పి మీరెవరు చెప్పడానికి? కాబట్టి ఇటువంటివన్నీ కూడా లేనిపోని అనవసర విషయాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయకండి. సనాతన ధర్మంలో అలా లేదు. ఇప్పటికే దరిద్రంతో బాధలు పడుతున్నారు, ఇప్పటికే అసభ్యమైనటువంటి వస్త్రాలు వేసుకొని గుళ్ళలోకి వెళ్తున్నారు. కాబట్టి ఇంకా ఇలా చెప్తే అట్లా వెళ్ళిన వాళ్ళకి ఏదైనా అక్కడ అభద్రతాభావం ఏర్పడి ఒకవేళ ఏదైనా ఇబ్బంది బయటికి కనపడితే వాళ్ళు మానసిక కృంగిపోతారు, ఇలాంటి వాటి వాళ్ళు చెప్పేవాళ్ళ. కాబట్టి దైవం యొక్క పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశము లేదు. కాబట్టి మీరు పాలు పంచుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీపారాధన చేయడం మహాదోషం. అష్టదరిద్రాలు మనకు అంటుకుంటాయి.
రజస్వల అయినప్పుడు దేవతార్చన చేసినా దేవుణ్ణి ముట్టుకున్నా సమస్త పాపాలు మనం చుట్టుకుంటాయి. అటువైపు వెళ్ళకూడదు. అంతే. శాస్త్రం అంతే. శాస్త్రం చెప్పింది దాన్ని నమ్మాలి. శాస్త్రం అంటే నమ్మదనేది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పింది శాస్త్రం. ఇది ఎందుకు అని అడిగితే తదను శాసనం చేయాలంతే. అది శాసనం. ఇలాగ ఇవి కూడా శాసనాలు కొన్ని. ఇలా చెయ్యకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేనిపోయిన అనవసరపు గందరగోళపు నిర్ణయాలు తీసుకొని ప్రమాదంలో పడేటువంటి విషయాల్ని బయటికి స్ప్రెడ్ చేయకండి. ప్రమాదం. కాబట్టి నెలసరినటువంటి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రత్యక్షంగా పూజల్లో పాలు పంచుకోకూడదు. దేవుడి వస్త్రాలు కానీ దేవుడి సామాన్లు కానీ ముట్టుకోకూడదు. 5వ రోజు శుచి అయి స్నానము చేసి తప్పకుండా ముట్టుకోండి. మధ్యలో ఆయన ఒక కథ కూడా చెప్పాడు. మా స్వామివారు మహామహోపాధ్యాయులు, ఆయన క్రమాంత ఘనాంత చదువుకున్న సంథింగ్ చెప్పాడు. ఆయన వచ్చేసి ఆయన రమ్మన్నప్పుడు మా కూతురు ఇలా ఉందంటే సరే కృష్ణార్పణం స్నానం చేసి రమ్మని చెప్పారంటారు. ఏ ఒక్క ఘనాపాటి కానీ ఏ ఒక్క వేద పండితులు కానీ నెలసరి ఉన్న సమయంలో జ్యోతిష్య పండితులు కూడా వెళ్ళకూడదు. నెలసరి ఉన్నప్పుడు జ్యోతిష్య పండితులు కూడా వెళ్ళకూడదు. అలాంటిది ఘనాంతం ఉన్నటువంటి పండితుల దగ్గరికి ఎలా వెళ్తారు? స్వామి దగ్గరికి ఎలా వెళ్తారు? ఆలోచించండి కొద్దిగా. మనకి అటువంటివి అనవసరంగా స్ప్రెడ్ చేసి ప్రమాదంలో పడేయకూడదు. అలాంటివి లేవు. అలా చెయ్యకూడదు. రజస్వల అంటే రజో దర్శనం అవుతున్నప్పుడు నెలసరి వచ్చినప్పుడు 4 రోజులు ప్రశాంతంగా మీరు గదిలో ఉండండి. మీ పని మీద మీ ఆఫీస్కి వెళ్ళండి, కళాశాలకు వెళ్ళండి, స్కూల్కి పంపించండి, జాగ్రత్తలు పాటించండి చెప్పండి. ఎందుకంటే ఆ యొక్క వర్ణం అంతా కూడా అంటే ఆ యొక్క ఇబ్బంది అంతా కూడా బయటకు కనబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోండి. నో ప్రాబ్లం. జాగ్రత్త రండి. అంతే తప్ప దేవుణ్ణి ముట్టుకో, కంచాలన్నీ ముట్టుకో అనేవి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయాల్సిందే. ప్రత్యేకమైన నేనేమి ఆడవాళ్ళని తక్కువ చేయట్లేదు. వాళ్ళకి తగినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వారి ప్రశాంతంగా ఉంచాలి. వారి యొక్క హక్కుల్ని వాళ్ళు మన కాలు రాయొద్దు. కళాశాల వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇవన్నీ చేయమని చెప్పండి. జాగ్రత్తలు పాటు చేయండి. ఇంట్లో దేవుని విషయంలో అవి ముట్టుకోవద్దు అని చేయడం మంచిది కాదు. అది ప్రమాదము. కాబట్టి ఈ విషయాల్లో మీరందరూ కూడా సనాధర్మాన్ని పాటించాలి తప్ప అన్న పనికి వాళ్ళ వ్యక్తుల యొక్క మాటలు నమ్మి ప్రలోభాలు లోను కాకండి. ఇప్పటికే మన ధర్మంలోంచి ఇబ్బంది పడుతూ పక్క దాంట్లోకి మారిపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఆ సమయంలో మనసులో స్మరణ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. మనసు చదవచ్చు. మనసు ఎప్పుడూ నారాయణ అనుకోవచ్చు, శివయ్య అనుకోవచ్చు. దానికి ఎప్పుడు ఇబ్బంది లేదు. అంటే మానసికమైనటువంటి ధ్యానం చేసుకోండి. ఇబ్బంది లేదన్న విషయాన్ని తెలుసుకుంటూ నేనేమి తక్కువ అనుకోవద్దు. మళ్ళీ మీరు ఆడవాళ్ళతో ఇలా ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం, ఆడవాళ్ళంటేనే నాకు చాలా ఇష్టము, ప్రీతి. కాబట్టి మీరందరూ కూడా విషయం తెలుసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఇంకా ఉన్నతంగా ఉండాలి. మీ కుటుంబ ఉన్నతి పొందాలి. సంతానం బ్రహ్మాండంగా అభివృద్ధి పొందాలి. ఒక్కొక్కళ్ళు హిందువులు తప్పకుండా నలుగురిని కనాలి. ప్రభుత్వం ఉన్నట్టుగా 2 ముగ్గురు కనాలి అవసరం లేదు. మనకి ఒక్కొక్కళ్ళు నలుగురిని కనాల్సిన అవసరం వచ్చింది. అలా నలుగురిని కంటూ నలుగురిని పెంచుతూ సుఖంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.